శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కుంభరాశి. ఈ అధికజ్యేష్ఠ మాసంలో కుంభరాశి వారికి గనుక చూసుకున్నట్టయితే మొదటి పక్షంలో అంటే ముందు 15 రోజులలో లాభాలు బాగా ఉంటాయి. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ప్రతి పనిలో సబలీకృతమవుతూ ఉంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి ఒక లాభాలు కనబడుతూ ఉంటాయి. కానీ అధికమైనటువంటి ఒక డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. కొత్త వ్యాపారాలకై ప్రయత్నం చేస్తూ ఉంటారు. సఫలీకృతం అవుతుంటారు. ఇక రెండవ వారంలో కనుక చూసుకున్నట్టయితే కొన్ని చిన్న చిన్న చిక్కులు రావచ్చు. అధికంగా డబ్బు ఖర్చు పెట్టవలసి రావచ్చు. కొన్ని కష్టాలు వచ్చి మీద పడవచ్చు. దానివల్ల డబ్బు నష్టపోవడము, నమ్మిన వారి చేత మోసగింపపోవడము, అధిక ప్రయాణాలు చేయడము, దానివల్ల ప్రయాణాలలో చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడము, ఆరోగ్య నష్టంగా ఉండడము జరుగుతుంది. రుణ బాధలు కూడా పెరిగిపోతాయి. ఈ కుంభరాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఆదాయం బాగానే ఉంటుంది. ఆశించినటువంటి యొక్క పనులన్నీ కూడా సుఖంగా నెరవేరుతాయి, సునాయాసంగా నెరవేరుతాయి. లాభాలు చూస్తారు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టినటువంటి యొక్క పనులన్నీ కూడా సునాయాసంగా నెరవేరి మనస్సుకు ఆనందాన్ని ఆనందాన్ని కల్పిస్తాయి. సంతోషంగా ఉంటారు. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే ఆదాయం బాగా ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. మీకు రావాల్సినటువంటి ఒక డబ్బు మీకు చేరుతుంది. ఈ నెలలో కీర్తి ప్రతిష్టలన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. యత్న కార్య సిద్ధి, ఆశించినటువంటి ఒక కార్యక్రమం కూడా నెరవేరుతూ ఉంటుంది. బంధుమిత్రుల యొక్క కూడిక ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా లభించి ఉన్నతి జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం గనక చూసుకున్నట్టయితే భార్యాబిడ్డలతో చిన్న చిన్న కలహాలు ఏర్పడము, ఆత్మీయుల వలన ఆటంకాలు ఏర్పడి కొన్ని విషయాల్లో నిష్ఠూరం కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొంత డబ్బు నష్టపోవలసి వస్తుంది. తప్పదు. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. మానసికమైన ఒక చింతల చేత కాలం గడపవలసి వస్తుంది మూడవ వారంలో. ఎప్పుడు మనస్సులో ఏదో ఒక బాధ మిమ్మల్ని ఎప్పుడు కూడా నిలదీస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. వృధా కలహాలు, అనవసరమైనటువంటి ఒక కలహాలు రావడము, చిన్న చిన్నయే పెద్దగా మారి ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంది. యత్న కార్య భంగము, మీరు ఏ కార్యక్రమం అయితే చేయాలని చెప్పి అనుకున్నారో దానికి ఆదిలోనే అంశపాదంలాగా ఎవరో ఒకరు దానికి ఆటంకాలు కలిగించడము, మీ మనస్సును నిర్వీర్యం చేయడము, ఆ పని యందు శ్రద్ధ లేకుండా చేయడం జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి. సదా ప్రయాణాలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఆరోగ్య నష్టం ఏర్పడుతుంది. పనికిరాని ఆలోచనలతో, పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనస్సును పాడు చేసుకుంటారు. దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. దానివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కూడా మానుకొని సరి అయినటువంటి ఒక ఆలోచనల చేత అడుగు ముందుకేయడం మంచిది. ఎవరో ఏదో అన్నారని చెప్పి దాన్ని పట్టుకొని మీరు మనస్సులో పెట్టుకొని బాధపడుతూ కూర్చుంటే పనులు జరగవు. జాగ్రత్తగా మీదంటూ ఒకటి ఏర్పాటు చేసుకొని మీ ఆలోచన ప్రకారంగా అడుగు ముందుకేయడం చాలా మంచిది. ఈ రాశివారు ఈ నెలలో దుర్గా స్తోత్రము, దానితో పాటు శని స్తోత్రం కూడా ప్రతిరోజు పారాయణం చేయండి. దానివల్ల ఇబ్బందులు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.